शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి మీనరాశి వారికి రాశిలోనే శని ఉన్నాడు, రాశ్యాధిపతి ఉచ్చబట్టి ఉన్నాడు. కాబట్టి పంచమంలో ఉచ్చబట్టి ఉండటం వల్ల విశేషించి ఆరోగ్యం కానీ ఆదాయం కానీ ఈసారి విశేషించి అనుగ్రహం బాగుంటుంది. దూర ప్రయాణాలు, విద్యా అనుగ్రహం, చాలా అనుగ్రహం బాగుంటుంది. సంపద చేతిలో డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ చేతిలో ఇవ్వవలసిన వాళ్ళ రుణ బాధలు తీరిపోతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి 2026 ఆఖరికి వచ్చి రాహు కూడా ఏకాదశంలోకి వస్తాడు. కాబట్టి ఏకాదశంలో రాహు వస్తాడు కాబట్టి గురుబలం ఒకవేళ మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళి కర్కాటకంలోకి వచ్చినప్పటికీ రాహు యొక్క ఏకాదశ బలం వల్ల ఈ రెండింట రాహుబలము గురుబలము రెండు ఏర్పడటం వల్ల ఈసారి మీనరాశి వారికి ధనం, విద్య, ఉద్యోగం, వైద్యం అన్ని విషయాల్లోనూ శుభ పరిణామం ఉంటుంది. ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే సంపద లేనటువంటి సంపదతో, అంటే ఉద్యోగ విషయంలో నేను సంపాదించలేకపోతున్నాను, ఇంకా కొంచెం మంచి ఉద్యోగాన్ని ఇస్తే బాగుండు, నా ఉద్యోగం 10 రూపాయలే, 20 రూపాయలు సంపాదించే ఉద్యోగం ఉండాలి అంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదు, నా ఉద్యోగం ఒక 20,000 40,000 సంపాదించాలని అనుగ్రహాన్ని ఇస్తాడు. కానీ జాగ్రత్త, మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. కాబట్టి విశేషించి ఈ మీనరాశి వారికి గురువు యొక్క బలం అన్ని విషయాల్లోనూ చాలా మంచిది. గురువు అనుగ్రహిస్తాడు. ఈ మీనరాశి వారికి ఇంకొక ప్రత్యేకం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళటం. దత్తాత్రేయ స్వామి వారిది ప్రత్యేకించి ఆశ్వీజ మాసంలో వచ్చే గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి వారి గురువు పౌర్ణమి దర్శనం చేసుకోవడం అనేటువంటిది విశేషమైన సూచన. దత్త పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది.